తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆయన మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరకామణి కేసులో ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సతీష్ మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి హత్య కేసుగా నమోదు చేసింది. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు బిఎన్ఎస్ 103 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హత్య కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సతీష్ కుమార్ కేసు అనుమానాస్పద మృతి హత్య కేసుగా నమోదైన నేపథ్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సిఐడితో పాటు రైల్వే పోలీసులతో కలిపి మొత్తంగా 15 బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు ఇందుకు సంబంధించి పూర్తి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో ముఖ్యంగా స్పష్టంగా పేర్కొన్నారు. సతీష్ కుమార్ ను కొంత పరకామణి కేసులో ఏదైతే పరకామణి కేసులో ఉన్న కొంతమంది ప్రత్యర్థులు సతీష్ కుమార్ ను హత్య చేశారంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడు హరి ఫిర్యాదు చేశారు. 14వ తేదీ అర్ధరాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ఏదైతే పరకామణి కేసులో సిఐడి విచారణకు తన సోదరుడు బయలుదేరిన నేపథ్యంలోనే ఏదైతే తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే లైన్ మధ్య పడిపోయినట్లు కూడా నిన్న 14వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తమకు సమాచారం అందించారు. ఏదైతే తనతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలిస్తే అక్కడ రైల్వే లైన్ సమీపంలో సతీష్ కుమార్ మృతదేహం పడి ఉండడంతో పాటు అక్కడ ఉన్న ఘటనా స్థలం వద్ద పరిసరాలను పరిశీలిస్తే ఖచ్చితంగా తన సోదరుడు సతీష్ కుమార్ది హత్యేనంటూ కూడా అర్థమవుతుంది. దీంతో ఏదైతే పరకామణి కేసులో ప్రత్యర్థులే తన సోదరుడిని హత్య చేశారంటూ రాతపూర్వకంగా జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు ఇది బిఎన్ఎస్ 103/1 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఏదైతే సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే సతీష్ కుమార్ మృతి చెందడంతో ఇప్పటికే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం చేరుకున్నారు. ఏదైతే ఇప్పటికే రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకొని అనంతపురం ఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఘటన ఏ సమయంలో జరిగింది, ఇందుకు సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్వపరాపల అన్నింటినీ కూడా మొత్తంగా కేసుకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అనంతపురం పోలీసుల నుంచి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే పోస్ట్ మార్టంలో కూడా కీలక విషయాలు వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రత్యేక ఎక్స్పర్ట్ టీమ్ ను కూడా ఇందుకు ఏదైతే ఎక్స్పర్ట్ టీమ్ తో పోస్ట్ మార్టం చేయించారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. అందులో భాగంగా సతీష్ కుమార్ తలతో పాటు ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు ఉండడంతో సిటీ స్కాన్ చేశారు. అందులో కూడా కీలకమైన విషయాలు కొంత గుర్తించినట్లు కూడా పోస్ట్ మార్టం నివేదికలో పోస్ట్ మార్టం సంబంధించి ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా కొంత సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏదైతే ఒకవైపు సోదరుడు సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే హత్య కేసుగా నమోదు కావడంతో దీనిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి సమయంలో రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో ఎవరైనా సతీష్ కుమార్ ను ఫాలో అవుతూ కనిపించారా, ఏదైతే సతీష్ కుమార్ ప్రయాణిస్తున్న A1 బోగీతో పాటు A2 బోగీలో ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారో అందుకు సంబంధించిన
ప్యాసింజర్స్ లిస్టు మొత్తాన్ని కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు. ప్యాసింజర్స్ లిస్టును తెప్పించి ఒక్కొక్కరుగా వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సతీష్ కుమార్ సీటుతో పాటు పక్క సీట్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు. మరొక వైపు ఏదైతే సతీష్ కుమార్ సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సతీష్ కుమార్ ఏదైతే సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సతీష్ కుమార్ కు నెల రోజులుగా ఇన్కమింగ్ కాల్స్ తో పాటుగా అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయి, ఎవరు కాల్ చేస్తున్నారనే కోణంలో కూడా పూర్తిగా ఇప్పటికే ఇందుకు సంబంధించి సిడిఆర్ ను కూడా పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో రైల్లో ఏదన్నా ఘటన జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా ఏదైతే హత్య కేసుగా నమోదైన నేపథ్యంలో రైల్లో ఏదైనా ఘటన జరిగి ఉండొచ్చు అనే కోణంలో కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఏదైనా రక్తపు మరకలు ఉన్నాయా, లేకపోతే రక్త మరకలు ఉన్న మరకలను వాటిని తూర్చివేశారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఒక టీమ్ ను ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా టీమ్ ను రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పరిశీలించేందుకు ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని బోగీలను పరిశీలించేందుకు కూడా ఒక టీమ్ ను కూడా ఎక్స్పర్ట్ టీమ్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా ఈ కేసును ఏదైతే సిఐడి పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సతీష్ కుమార్ మృతి చెందడంతో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేరుగా అనంతపురం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏదైతే ఘటన జరిగిందో తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన జరిగిందో ఘటన ప్రదేశానికి కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అక్కడ ఘటనా ప్రదేశానికి చేరుకుని ఏం జరిగింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకునే దిశగా కూడా సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఇప్పటికే రంగంలో దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఏదైతే హత్య కేసుగా నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే సురేష్, థ్యాంక్ యూ. ఒక కార్డ్బోర్డ్ బాక్స్